కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు జనవరి 30 నాటికి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలలోకి వచ్చి బుద్ధి చెప్పేలా బాపూజీకి విజ్ఞప్తి చేస్తూ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మండల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పీసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ కోఆప్షన్ ఇక్బాల్, మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, స్థానిక గ్రామ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రాజుగౌడ్, నాయకులు బాలకిషన్, కరుణాకర్, కనకయ్య, శ్రీను, కరుణాకర్, మహేష్, సత్యం, యాదగిరి, ఐలయ్య, రాజు, నరేష్, హరిప్రసన్నరెడ్డి, మల్లేశం, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మరి భరోసా కల్పించలేని ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల్లో హామీలు కురిపిస్తూ మరి ప్రజల్ని, ఇటు విద్యార్థుల్ని, అటు రైతుల్ని అందరినీ మోసపోయిన ప్రభుత్వంగా మనము ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ మరి ప్రజల పక్షాన ఉండి కొట్లాడదాం. మరి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రజలకు తరఫున ఉండి పోరాటానికి కానీ దేనికైనా పార్టీ పిలుపు మేరకు మరి పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఈ పార్టీ ఎవరికి భరోసా కల్పించలేని పరిస్థితిలో ఉన్నది. మరియు లాస్ట్కు వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కూడా మరి వాళ్ళ పార్టీ నాయకత్వం మీద కానీ వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మీద కూడా వాళ్ళ పార్టీ నాయకులకే భరోసా లేకుండా పోయింది. ఓన్లీ మరి రేవంత్ రెడ్డి గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి భరోసా కల్పిస్తుంది తప్ప వాళ్ళ నాయకులకు కానీ మరియు తెలంగాణ ప్రజలకు కానీ భరోసా కల్పించలేని పరిస్థితిలో ఉంది. మరి ఎప్పటికప్పుడు మరి పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి మరి ప్రజల్లో ముందు దోషిగా నిలబెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జై హింద్, జై కేసీఆర్. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి నివాళులు ఇవ్వడం జరిగింది. అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కి హామీలను విస్మరించిండు. 420 హామీలు చెప్పి 420 రోజులైనా ఇంతవరకు అమలు కాకపోవడము చాలా దారుణమైన విషయము. రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇస్తానని రైతు బంధులు కొట్టిండు, పింఛన్లు ఇస్తామని పింఛన్లు ఇవ్వలేదు, వృద్ధులకు భరోసా ఇస్తానని అది ఇవ్వలేదు, విద్యార్థులను మోసం చేసిండు. ఇన్ని మోసాలు చేసిన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం జోడించి ఇస్తా అని చెప్పి అది కూడా మోసం చేసిండు. ఇన్ని రోజులు జరిగిన ఇలాంటి మోసాలను ఎండగట్టుతున్న మా కేటీఆర్ను జైలు చేసేందుకు సిద్ధమవుతుండు. ఈ కేటీఆర్నే కాదు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ చేసినా మేము వెళ్ళడానికి కూడా సిద్ధమే. మీరు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. కావున గట్టి పోరాటం చేయడానికైనా టీఆర్ఎస్ ప్రభుత్వము సిద్ధంగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 420 రోజులు అవుతుంది. వాళ్ళు 420 దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేసి గద్దె మీద కూర్చున్నాడు. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు, సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయని మొన్న హడావిడి చేసి 26 జనవరి నాడు 4 పథకాలు అమలు చేస్తున్నామని వీళ్ళు చేసి ఇవరికి ఇచ్చింది లేదు, ఏం లేదు. మండలంలో ఒకే ఒక్క గ్రామానికి ఇచ్చారు. నేను అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏ మండలంలో ఒక్క గ్రామం వల్లే ఓట్లేస్తే మీ ప్రభుత్వం వచ్చిందా? ఇంకా అవి కూడా పూర్తి కాలే. ఆ ఒక్క గ్రామంలో ఆ ఒక్క రెవెన్యూలో, ఇటుకాల రెవెన్యూలో ఆడ కూడా పూర్తి కాలేదట, ఇంకా పడుతున్నాయి. అసలు ఈ దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు మాట్లాడి ఎందుకు ఇలాంటి? మళ్ళీ ఇంకోటి, మీరు ఇచ్చిన 4 హామీలు మేము నెరవేరుస్తాం. ఎన్నికల కోడ్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పడుతుంది రేపటి నుంచి. హామీలు ఎట్లా నెరవేరుస్తారు మీరు? రేపటి అంటే కోడ్ పడ్డది, మేము ఏం చేయలేమంటారు. అంతా ఎప్పటి వీళ్ళు గెలిచినప్పటి నుంచి ఎప్పటికీ ఇదే లొల్లి, ఇదే పంచాయతీ. వీళ్ళు చేసింది లేదు, ఏం అది చేసింది లేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెచ్చుకొని ప్రతి ఒక్క